schedule and categories. సో schedule and categories అంటే మనకి టాపిక్ మీనింగ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డాక్యుమెంట్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఆర్డర్ చేసామనుకోండి. సో సిస్టమ్ బ్యాక్ ఎండ్లో ఏంటంటే ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా, ఏ రోజు డెలివరీ అవుతుంది, క్వాంటిటీ ఎంత ఉంది, కన్ఫర్మ్ అయిందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఎస్ఏపీలో చూద్దాము. సో దాని ముందు ఏంటంటే స్కెడ్యూల్ కేటగిరీస్ టీ కోడ్ వచ్చేసి VOV6. సో డైరెక్ట్ ఇలా టీ కోడ్ కాకుండా పాత్ వెళ్ళిపోవచ్చు. పాత్ వచ్చేసి మనకి ఇది SPRO, SAP రెఫరెన్స్ IMG, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ సేల్స్, తర్వాత సేల్స్ డాక్యుమెంట్స్, స్కెడ్యూల్ లైన్స్, తర్వాత డిఫరెంట్ స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్. సో ఈ పాత్ నుంచి కూడా మనకు వెళ్ళవచ్చు. ఓకేనా. సో మనకి ఏంటంటే నార్మల్గా ఇవి స్టాండర్డ్ స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్. ఓకేనా. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ వచ్చేసి కన్సైన్మెంట్ ప్రాసెస్లో ఉండే 4 చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత నార్మల్గా ఆర్డర్కి ప్లస్ ఈ బిజినెస్ ప్రాసెస్లో ఉండే వీటికి వచ్చేవి అంటే లైక్ ఇంటర్ కంపెనీ, థర్డ్ పార్టీ, IPO. సో ఇవి చాలా ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో అవి కాకుండా కొన్ని వేరే కూడా ఉన్నాయి, బట్ మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇవి. సో ఇవి ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్రోడక్ట్ అంటే సింపుల్గా స్కెడ్యూలింగ్ కేటగిరీ అంటే ఏంటంటే ప్రోడక్ట్ యొక్క అవైలబిలిటీ అండ్ కన్ఫర్మ్ క్వాంటిటీ అండ్ ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది సేల్స్ ఆర్డర్లో అప్డేట్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్గా సిస్టంలో చూద్దాం SAPలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఆర్డర్ వేద్దాం మనం, దాంట్లో చూద్దాం. సో VA01 టీ కోడ్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్కి ఆర్డర్ టైప్ ఓవర్, దెన్ సేల్స్ ఏరియా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ సోల్ టు పార్టీ ఎంటర్ చేస్తున్నాను, నా సోల్ టు పార్టీ జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో కింద మెటీరియల్. ఓకేనా. సో ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే. సో దీనికి ముందు ఏంటంటే ఓకే ఇప్పుడు ఎంటర్ చేయగానే మనకి ఐటెం కేటగిరీ డిటర్మిన్ అవుతుంది. సో నెట్ వాల్యూ అప్డేట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకో ఫీల్డ్ ఉంది, REQ డెలివరీ డేట్ అని చెప్పేసి. సో ఇది ఏంటంటే రిక్వెస్టెడ్ డెలివరీ డేట్ అని మీనింగ్ అన్నట్టు. సో ఈ పలానా కస్టమర్ వచ్చేసి ఈ పలానా మెటీరియల్ కోసము సో ఈ రోజు డెలివరీ కావాలని చెప్పి రిక్వెస్ట్ అడిగాడు. ఓకేనా. సో ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్ బ్యాక్ ఎండ్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, అవి క్యాలిక్యులేషన్ చేసుకొని సిస్టమ్ అనేది ప్రపోజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ లైన్ ఐటెంలో ఎక్కడైనా డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తుంది ఐటమ్ లెవెల్లో. సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ చూసుకోవచ్చు, ఐటమ్ డేటా ఉంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ లైన్స్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఈ స్కెడ్యూల్ లైన్స్లో మనకి చూడండి క్వాంటిటీస్ డేట్స్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి డెలివరీ డేట్స్. సో డెలివరీ డేట్స్, సో కస్టమర్ అడిగిన డెలివరీ డేట్ ఏంటి, April 8th రోజు కావాలని చెప్పేసి అడిగాడు. ఎంత కన్ఫర్మ్ క్వాంటిటీ వచ్చేసి మనకి 5 యూనిట్స్ అడిగాడు. సో మనం ఆర్డర్ వేసి అంతే కదా, ఆర్డర్ క్వాంటిటీ ఎంత 5 యూనిట్స్, 5 వేసాము, ఆర్డర్ క్వాంటిటీ 5. ఈ రౌండెడ్ క్వాంటిటీ అంటే కొన్నిసార్లు పాయింట్లలో ఉంటే కనుక సిస్టమ్ రౌండ్ అప్ చేసేస్తుంది నియరెస్ట్ నెంబర్కి. సో 8th April రోజు 5 యూనిట్స్ అనేది సిస్టమ్ కన్ఫర్మ్ చేసినట్టు. ఓకేనా. సింపుల్గా స్కెడ్యూలెన్స్లో ఏంటంటే ప్రోడక్ట్ యొక్క డెలివరీ డేటు అండ్ కన్ఫర్మ్ క్వాంటిటీ అనేది అప్డేట్ చేస్తుంది. కొన్నిసార్లు స్టాక్ లేదనుకోండి, స్టాక్ లేకపోతే ఏమవుతుందంటే ఉన్నంత స్టాక్ మట్టుకి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లేస్లో స్టాక్ వచ్చేసి 3 ఉందనుకోండి, 3 అనేది చూపిస్తుంది, మిగతా 2కి నెక్స్ట్ ఫ్యూచర్ డేట్ అని చూపిస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఒకసారి సేల్స్ ఆర్డర్ టీ కూడా నేను రన్ చేస్తాను. సేమ్ ఆర్డర్ టైప్ ఓవర్ అండ్ సేల్స్ ఏరియా ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఓకే కస్టమర్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఈ రిక్వెస్టెడ్ డెలివరీ డేట్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి. నేను ఇక్కడ మాన్యువల్గా దీన్ని ఓవర్ రైట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోజు అడుగుతున్నాను అనుకోండి మేబీ. సో ఇదే రోజు ఆర్డర్ చేస్తున్నాను, జస్ట్ ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఓకేనా. సో మీనింగ్ ఏంటంటే ఈ కస్టమరు సో ఈ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇద్దాము. ఓకే. సో ఈ మెటీరియల్ ఇంత క్వాంటిటీకి ఈరోజు అడిగాడు. సో 28th March. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము సిస్టమ్ అసలు ఏం చెప్తుంది అనేది. సో మనకి ఏ రోజు వస్తుంది ఇప్పుడు చూసుకోండి. సో కస్టమర్ అడిగిన డేట్ 28th March రోజు అడిగాడు. ఎంత క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీ 10. సో సిస్టమ్ ఎంత కన్ఫర్మ్ చేసింది ఇక్కడ 0. సో ఇక్కడ కింద ఇంకొక లైన్లో అప్డేట్ అయిపోయింది ఏంటి 30th March. సో ఆఫ్టర్ 2 days తర్వాత సిస్టమ్ ఏం చేసింది, కన్ఫర్మ్ చేసింది. ఓకేనా. సో ఈ డేటా అనేది సిస్టమ్ బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేట్ చేసేసుకొని మనకి అప్డేట్ చేస్తుంది.
సో ఈ స్కెడ్యూల్ అండ్ కేటగిరీ నథింగ్ బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బ్యాక్ ఎండ్లో చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్లో. సో ఈ స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్ అనేది దీంట్లో కూడా సేమ్ మనకి సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్ అండ్ ఐటమ్ కేటగిరీస్ అండ్ కంట్రోల్స్ లాగానే స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్ కూడా దానికి కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ అనేవి స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ స్కెడ్యూల్ అండ్ కేటగిరీ అనేది స్టాండర్డ్ ఓఆర్ డాక్యుమెంట్ టైప్ ఓఆర్ అండ్ టీఐఎన్కి సిపి అని ఉంటుంది. ఇది స్టాండర్డ్ ఇది, ఓకేనా. సో మనకి డిఫరెంట్ ప్రాసెస్కి ఈ ఐటమ్ ఈ స్కెడ్యూలింగ్ కేటగిరీ డిఫరెంట్ చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంక్వైరీకి ఏ అని ఉంటుంది, కొటేషన్ వచ్చేసి బి అని ఉంటుంది. సో ఆర్డర్కి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, సిపి అని ఒకటి ఉంది అండ్ సిఎన్ అని ఉంది, ఓకేనా. సో మనం మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు MM01 టీ కోడ్లో సో మనకు ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఆ ఫీల్డ్ ఏంటంటే మనము ఒకసారి అంటే పీడీ పెట్టుకుంటే సిపి వస్తుంది, ఎన్డీ పెట్టుకుంటే సిఎన్ వస్తుంది. అదేంటంటే మనకి ఎంఆర్పి టైప్. ఎంఆర్పి మీన్స్ నథింగ్ బట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఓకేనా. పీడీ అంటే ప్లానింగ్, సో ఎన్డీ అంటే నో ప్లానింగ్. సో ఈ అక్కడ మెయింటైన్ చేసే ఫీల్డ్ని బట్టి మనకి ఈ స్కెడ్యూలింగ్ కేటగిరీ అనేది సేల్స్ డాక్యుమెంట్లో డిటర్మిన్ అవుతుంది, ఓకేనా. సో అలా అన్నట్టు. సో రిటర్న్ ప్రాసెస్కి మనకి డిఎన్ ఉంటుంది. రిటర్న్ ప్రాసెస్కి ఎందుకు డిఎన్ అంటే డిఫరెంట్గా, ఎందుకంటే అంటే దీనికి ఎందుకు వేరేగా ఉందంటే రిటర్న్ ప్రాసెస్లో మనకి ప్రోడక్ట్ అనేది కంపెనీకి వస్తుంది, కంపెనీ నుంచి బయటకు వెళ్ళట్లేదు. సో అక్కడ క్వాంటిటీ అనేది స్కెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే డిఎన్ అని ఉంటుంది డిఫరెంట్గా. సో కన్సైన్మెంట్కి డిఫరెంట్ మనకి 4 ప్రాసెస్ ఉన్నాయి కన్సైన్మెంట్లో. ఈ 4కి 4 డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్కటి అలా, ఓకేనా. సో ఇంటర్ కంపెనీలో సేమ్ 4 ఉంటాయి మనకి, లైక్ ఇంటర్ కంపెనీ, ఇంట్రా కంపెనీ. సో దానికి కూడా డిఫరెంట్గా రిటర్న్స్కి 2 ఉన్నాయి. సో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ అండ్ ఐపీఓ, ఈ రెండు కూడా డిఫరెంట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ థర్డ్ పార్టీ అండ్ ఐపీఓ ప్రాసెస్లో స్కెడ్యూలింగ్ కేటగిరీస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని కంట్రోల్స్ ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఓకేనా. సో ఒక్కసారి మనం మళ్ళీ పాత్ నుంచి వెళ్దాము. స్కెడ్యూలింగ్ కేటగిరీస్కి వెళ్ళాలని /NSPRO, నెక్స్ట్ SAP రెఫరెన్స్ IMG, నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డ్రాప్ డౌన్, తర్వాత సేల్స్ డౌన్ చేస్తున్నాం, నెక్స్ట్ సేల్స్ డాక్యుమెంట్స్, దెన్ స్కెడ్యూలెన్స్, డిఫరెంట్ స్కెడ్యూల్ అండ్ కేటగిరీస్, ఓకేనా. సో ఇక్కడ కింద చూసుకుంటే వివో V6 ఉంది ట్రాన్సాక్షన్, మనకి ట్రాన్సాక్షన్ వివో V6. సో పొజిషన్ క్లిక్ చేస్తున్నాను, స్కెడ్యూల్ కేటగిరీస్ స్టాండర్డ్ ఉంది సిపి, ఎంటర్, డబుల్ క్లిక్. సో కొన్ని లిమిటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మళ్ళీ ఒకవేళ త్రూ టీ కోడ్ వెళ్ళాలనుకుంటే వివో V6 డైరెక్ట్ టీ కోడ్ కొడుతున్నాను, డైరెక్ట్ సేమ్ పేజ్ వచ్చేసాము. క్లిక్ ఆన్ పొజిషన్, డాక్యుమెంట్ స్కెడ్యూలింగ్ కేటగిరీ సిపి, ఎంటర్. సో డబుల్ క్లిక్, కంట్రోల్స్ ఉన్నాయి, ఓకే. సో ఇలా మనకి డిఫరెంట్ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఆ స్కెడ్యూలింగ్ కేటగిరీ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది మనకి.